రామ్ గోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసులు కోయంబత్తూర్, ముంబై బయలుదేరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కోసం అయితే ప్రస్తుతం అతను కోయంబత్తూరులో ఉన్నట్లు కూడా ఒక సమాచారం మేరకు అక్కడికి ఏపీ పోలీసులు 2 బృందాలుగా విడిపోయి అక్కడికైతే గాలింపు చర్యలకు సంబంధించి కూడా అతన్ని విచారించేందుకు కూడా తెలుస్తుంది. అయితే ఈ గత ఏడాదికి సంబంధించి కూడా ఎన్నికల ముందు తీసిన సినిమాకు సంబంధించి ఏదైతే వ్యూహం సినిమా ప్రచార సమయంలోనే అతను ఎక్స్ వేదికగా ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉద్దేశపూర్వకంగా కొన్ని పోస్టులు పెట్టారని చెప్పి కూడా అక్కడున్న ఒంగోలు సంబంధించి కూడా టీడీపీ కార్యకర్త సంబంధించి రామలింగయ్యను ఒంగోలు మద్దిపాడుకు సంబంధించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈ నెల 14వ తారీఖున జూబ్లీస్లోని తన నివాసంలో ఏపీ పోలీసులు వచ్చి అతనికి నోటీసులు అందించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఆ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే అతను ముందస్తుగానే అతను అరెస్ట్ చేయకుండా తర్వాత ఇవ్వాలని చెప్పి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా హైకోర్టును ఆశ్రయించడంతో కూడా హైకోర్టులు తనకి నిరాకరించడం జరిగింది. పోలీసులకు సహకరించాలి, పోలీసులు విచారణకు రమ్మంటే వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడంతో కూడా పోలీసులకు తర్వాత విచారణకు హాజరు కాలేదు. కానీ తర్వాత నోటీసులో కూడా చాలా స్పష్టంగా పేర్కొని ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొనడంతో కూడా ఈరోజు కూడా గైహాజరు కావడంతో కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు కూడా సామాజిక మాధ్యమంతో పాటు ఇప్పుడు ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికి ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం, అతను ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నట్లు కూడా తన ఎక్స్ వేదిక కూడా పోస్ట్ చేయడంతో కూడా పోలీసులు అక్కడికి బయలుదేరి నిలుస్తుంది. మరొక టీము హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో అతని నివాసంతో పాటు కొన్ని ప్రైవేటు హోటల్లో కూడా అతను నివాసం ఉంటున్నారని చెప్పి కూడా ఓ సమాచారంతో కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే గాలింపు చర్య చేస్తున్నారు. అతని సమాచారం అందుకొని అతన్ని విచారించేందుకు కూడా పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చినప్పటికీ అతను నిరాకరించడంతో కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా మద్దిపాడు పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినారు. ప్రస్తుతం అయితే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కావడం, అతను ఎక్కడున్నారని కూడా తెలియకపోవడంతో కూడా కొంతవరకు పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరొక పక్క రామ్ గోపాల్ వర్మకు సంబంధించి న్యాయవాదులు అయితే మేము వచ్చలుగా హాజరవుతాము, తర్వాత మాకు కొంతవరకు సమయం కావాలని చెప్పి కూడా కోరినట్లు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పి కూడా న్యాయవాది అయితే తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ పోలీసులు మరి ఇంకా గాలింపు చర్యలకు సంబంధించి కూడా ఏ విధంగా ఆ చర్యలు తీసుకోబోతారనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు సంబంధించి పోలీసులు ఇటు హైదరాబాద్లో కానీ తర్వాత కోయంబత్తూర్, ముంబై ఈ ప్రాంతంలో కూడా అతను ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సమాచారం అందుకొని అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ఈరోజు విచారణకు గైహాజరు కావడం ఆ కేసులో కేవలం వివరణ కావడానికి విచారణకు సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆ నోటీసుల ఆధారంగా కూడా అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి మరి చూడాలి ఈ ఉత్కంఠకు సంబంధించి ఏ విధంగా తెరపడుతుంది. ఆ ఉత్కంఠకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ మరి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చాలా ఇప్పటికే న్యాయవాదులు అయితే వర్చువల్గా మాత్రమే మేము విచారణకు హాజరు అవుతాము, గతంలో ఢిల్లీకి సంబంధించి కూడా ఒక కేసు ఆధారంగానే మేము ఆ కేసు ఆధారంగా ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా మేము ముందుకు వెళ్ళి విచారణకు సహకరిస్తామని చెప్పి న్యాయవాదులు మాత్రం చెప్తున్నారు. కానీ నోటీసులకు స్పందించకుండా తర్వాత అతను గైహాజరు కావడం, తర్వాత అతను తప్పించుకొని తిరుగుతున్నారు. కాబట్టి తనను అరెస్ట్ చేయడానికి కూడా ఇటు పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు గాలింపు చర్యల తర్వాత అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత విచారణ తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా వేచురాలి. ప్రస్తుతం అయితే ఆ కేసు సంబంధించి కూడా అంటే వ్యూహం సినిమాకు సంబంధించి ప్రచారం చేస్తున్న సమయంలోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు సమయంలో కూడా అతను ఎక్స్ వేదికగా వ్యక్తిగతంగా విమర్శించిన పోస్టులు పెట్టడం, తర్వాత దాని మనోవేదానికి గురి చేశాయని చెప్పి కూడా అతనికి సంబంధించిన మద్దిపాడుకు సంబంధించిన టీడీపీ ప్రధాన కార్యదర్శికి సంబంధించి అతను ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ కేసులోనే తన విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నప్పటికీ అతను 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతనికి అటు పోలీసులకు సహకరించకపోవడం, గైహాజరు కావడంతో కూడా ఈ పోలీసులు అయితే అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా ఒక సమాచారం అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో.
ఫిజికల్ ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి వర్చువల్ మోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హై కోర్ట్స్ కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్గా కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి మేము చెప్పింది రాసుకుంటాం, దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకోటికి అది కూడా సమర్పించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తామన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేవు ఇక్కడ. వీఆర్ వెరీ క్లియర్. 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాం. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ ఇస్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. ఇప్పుడు వాళ్ళైతే మా దగ్గరికి ఇన్సైడ్ రాలేదు, సో కాబట్టి మేము దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సర్చ్ చేయడం లేదండి. ఇప్పుడు నేను ఉండగా నోటీస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. ఎలా వస్తారు? ఆయన ఇక్కడ లేరు, ప్రాజెక్ట్స్ మీద అవుట్ సైడ్ ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారో వీళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూసి దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. ప్రకాంజలం నుంచి వచ్చాము. అది కాన్ఫిడెన్షియల్ అండి, కాన్ఫిడెన్షియల్. అది చెప్పిన తర్వాత చెప్తాం, ఆఫీసర్స్ తర్వాత చెప్తాం. నేను చెప్తాను తర్వాత చెప్తాను. లోపల ఎవరున్నారు?